మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రికి దేశ ప్రధానమంత్రికి చేసిన హెచ్చరిక చూపుడు వేలుతోటి అది విందాం. అంటే బంగ్లా భాషలో ఉన్నా కొంచెం కొంచెం మనకు అర్థమవుతుంది. దాని సారాంశం ఏంటంటే, శుభేందు నువ్వు చాలా చిన్నపిల్లోడివి, మా ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ తల తీసేస్తాం, ప్రధానమంత్రిని గద్దె దించుతాం మా జోలికి వస్తే. అండ్ వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటి, మమతా బెనర్జీని పునఃప్రతిష్ఠించాలట సీఎంగా. ఒకసారి విందాం అది. শুভেন্দু অধিকারী তুমি আসো, তুমি কতটা মায়ের দুধ খাইছো, তুমি আসো, তোমার আগে কাল্লাটা আগে নেই বেটা। বেটা 3 দিন হলে তুমি দেশ বাবার মন্ত্রী হবার, আর তুমি 3 দিনে মনে করছো যে আমি শেড হয়ে গেছি। তোমার ওই শেড থাকবি না, তোমার শেড মমতা ব্যানার্জি অল্প কিছুদিনের মধ্যে তোমাকে খেয়ে ফেলবে। এটা আমাদের চ্যালেঞ্জ। এই জুতার মালা গলায় দেবো শুভেন্দু অধিকারীর। আমরা তো হিন্দু ভাইদের সাথে ভালো ব্যবহার করি, ওদের সাথে আমরা তো ভালো মিলেমিশে চলছি, আমরা তো কিছু বলি না। ওরা আমাদের মুসলমানের উপর কেন অত্যাচার করবে? ওরা কি পাইছে? ওরা লাগাক, আমরা আসি চ্যালেঞ্জ। শুনছি আমারও বাড়ি বর্ডার, সিঙ্গিমারি পকেট, আমার দিয়ে পুলিশ মানুষ মোতায়েন আছে, আমরা সচেতন আছি, লাঠি ছোটা স্টিক আমরা নিয়ে আসি যে চ্যালেঞ্জের মোকাবেলা আসুক। বেটারা কতটা মায়ের দুধ খাইছে আমরা আসি, ওদের সময় প্রস্তুত। మురళీమనోహర్ గారు, మీరు వెస్ట్ బెంగాల్లో కూడా పనిచేశారు కాబట్టి మీకు భాష అర్థమవుతుంది. అసలు గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన ఏంటంటే, మమతా బెనర్జీని ఎందుకు దించేశారు, ఆవిడని మేము పునఃప్రతిష్ఠించాలి, రెండోది ఆవిడ రాగానే మళ్ళీ మేమందరం మీరు బలవంతంగా పంపించేస్తున్నారు కదా, వెనక్కి వస్తాం, అప్పుడు మీ సంగతి తెలుస్తుంది, జాగ్రత్త, శుభేందు అధికారి, నరేంద్ర మోడీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇది నమస్తే అండి మిగతా పెద్దలకి అందరికీ. ఇది ఇస్లామిక్ ఫెనటిజం యొక్క ప్రతిబింబం ఆయన మాట్లాడుతున్నది కనుక ఇది ఒక వ్యక్తివి కాదు, ఇది టోటల్ గా. అందుకే అంబేద్కర్ గారు ప్రత్యేకంగా చెప్పారు, ఇస్లాంను కరెక్ట్ గా అర్థం చేస్తున్నది అంబేద్కర్ గారు. మిగతా ఏ రాజకీయ నాయకుడు, ఈవెన్ బీజేపీ నాయకుడు కూడా బహుశా ఎవరు చెప్పలేదు అందరినీ పంపించండి, శత్రుశేషం ఇక్కడ ఉండొద్దు అని. అలా ఎవరైనా చెప్పారా అండి? ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఓసారి అంబేద్కర్ ఒక్కడే చెప్పాడు, పార్టీషన్ జరిగితే సంపూర్ణంగా చేద్దాం, అది ఎందుకు మతం పేరుననే చేస్తున్నాం కనుక సంపూర్ణంగా చేసేద్దాము అని ఊరికే ఆషామాషిగా చెప్పింది ఏం కాదు. కనుక బాగా అర్థం చేసుకున్నాడు ఆయన, ఇస్లామిక్ ఫెనటిజం ను బాగా అర్థం చేసుకున్నాడు. అన్ని మతాలు ఒకటే, దేవుడు ఒక్కటే. కనుక ఎలాంటి ఒక భారతీయ తత్వముకు చాలా భిన్నమైంది ఇస్లాం. అందుకే నా పాయింట్ ఏంటంటే, అసలు ఇవన్నీ చిన్న విషయాలు కానీ యాజ్ ఎ నేషన్ గా మనకు ఒక పాలసీ లేదు. ఇస్లాంను చూసే పాలసీ ఒకటి ఉండాలి, ఇప్పటికి కూడా మనకు లేదు. పాకిస్తాన్ కు ఒక పాలసీ ఉంది, ఇండియాని ఎలా చూడాలి అని యాజ్ ఎ నేషన్ గా. ఇంకా బయటి దేశాల నుంచి మతాలను మనం ఇన్వైట్ చేసి మనం చాలా గొప్ప వాళ్ళము అని మనకు మనమే అనుకుంటున్నాం, గాలికి వదిలేసాం. దాని పరిణామాలు ఈరోజు దేశంలో మనం చూస్తున్నాం అన్నట్టు. కనుక మనం లిబరల్ గా ఉండడం ఓకే, బయటి వాడిని ఆహ్వానించడం ఓకే, వాళ్ళకి ఇక్కడ ఎన్నో ఇచ్చాం కదా. మిగతా వాళ్ళని కూడా పార్సీలు చాలా మంది వాళ్ళైన అసలైన మైనారిటీలు వాళ్ళు కదా. ఇన్ని కోట్ల మంది ఉన్న వీళ్ళని పట్టుకొని ఊగిపోతా ఉన్నాం, వాళ్ళు మైనారిటీలు అని. ఎందుకు మైనారిటీలు అవుతారని? అనేక దేశాల్లో ఉన్న నంబర్ కన్నా ఎక్కువ నంబర్ మన దగ్గర ఉంది. ప్రాబ్లం మన దగ్గర ఉంది. ప్రాబ్లం ద వే వి లుక్ ఎట్ ది ఇష్యూ. ఇది చిదురు ముదురు సంఘటన, ఇప్పుడు మేము చూసిన ఇది ఒక సంఘటన అని దీన్ని చూస్తామా? ఓవరాల్ గా అసలు దేశ హితం దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తామా అండి? కనుక మనకంటూ ఒక పాలసీ, ఒక వ్యూ, ఒక విజన్ ఈ ఇష్యూస్ మీద. ఎందుకంటే దేశాన్ని పీడించే ఇష్యూ మనకి ఇప్పుడు ఆల్రెడీ ప్రమాదంలో పడిపోయినాం. ఫర్టిలిటీ రేటు ఘోరంగా పడిపోతున్న పరిస్థితిలో ఇప్పుడు డెమోగ్రఫీ థ్రెట్ లో పడిపోయింది మనది. పర్టికులర్ గా బీహార్, అస్సాం, బెంగాల్ ఇదంతా కూడా చాలా సెన్సిటివ్ గా ఉంది. మొన్న చేసిన పోరాటము ఆషామాషి పోరాటం కాదు. 100% హిందూ ఒక్కటే అయిన క్షణం ఇది ఎప్పుడు జరగదు అసలు. ఎందుకు అంటే ఏమంటాము, వేరే గత్యంతరం లేవు. ఇది చావు బతుకుల సమస్య అక్కడ హిందువుకు. అందుకే వాడు ఆ బార్డర్ లో ఉండేవాడు కూడా ఇక్కడ మనల్ని థ్రెట్ చేస్తున్నాడు డైరెక్ట్ గా. మాకేం కావాలి, అక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని వాడు శాసిస్తున్నాడు.
ఇది ఇట్స్ నేషనల్ షేమ్ అసలు. కనుక ఇది చాలా సీరియస్ ఇష్యూ. చిదురుముదు ఇది బెంగాల్ మమతా బెనర్జీ టీఎంసీ సమస్య కాదు, ఇది ఒక పార్టీ సమస్య కాదు. చాలా అదృష్టం బాగుండి ఈ దేశం ఏం అదృష్టం చేస్తున్నదో కానీ బెంగాల్లో ఈరోజు ఈ ప్రభుత్వం మారకపోతే ఇంకొక 5 years ఉంటే ఎలా ఉంటుంది? కనుక ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మొత్తం ఈ 3-4 రాష్ట్రాల్లో ఇంతకాలం మనం ఏదైతే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే 5 ఏళ్ళు ఈవిడే ఉండుంటే 5 ఏళ్ల తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఏర్పడి ఉండేది. అది మీరు బాగా చెప్తుంటారు ఆ విషయంలో. ముఖ్యంగా మమతా బెనర్జీ ప్రైమ్ మినిస్టర్ కావడము, గ్రేటర్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఒకటి బంగ్లాదేశ్ ఇది ఏర్పడడం, ఇలాంటివన్నీ వాళ్ళ ఊహా చిత్రాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ టార్గెట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కనుక ముఖ్యంగా బెంగాల్ మనకు మన కల్చర్ కు మన సంస్కృతికి కేంద్ర బిందువు బెంగాల్. అలాంటి బెంగాల్ను గాలికి వదిలేసాం మనం. మొత్తం దేశం ఏ వైపు చూసేది ఒకప్పుడు అంటే ఏదైనా జాబ్ కావాలంటే బెంగాల్ వైపు చూసేది. అలాంటి బెంగాల్లో ప్రజాస్వామ్యం అంటే తెలియదు. మొదటిసారి ఇప్పుడు చూడబోతున్నారు. సురేంద్ర అధికారి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అక్కడి ప్రజలకు స్వతంత్రం వచ్చాక ఆ 15 ఏళ్ళు 17 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందో నాకు కూడా ఐడియా లేదు, మెమరీలో లేదు. కానీ ఆ తర్వాత ఈ 30-35 ఏళ్ళు కమ్యూనిస్టులే కదా, అప్పటి నుంచి ఇదే తరహా పాలన కొనసాగింది అక్కడ. అంటే పార్టీ సుప్రీం అక్కడ, ప్రభుత్వం కాదు. కనుక అన్ని రంగాల్లో పార్టీ కార్యకర్తలే ఉంటారు. పార్టీ కార్యకర్త పోలీస్ అయినా టీచర్లు అయినా ఇంకేదైనా అది పార్టీ క్యాడర్ నడిపిస్తుంది. కనుక ప్రభుత్వం అంటూ ఏది ఉండదు. ఇది 30-35 ఏళ్ళు వాళ్ళు కొనసాగించారు. మిగతా 15 ఏళ్ళు ట్రూ కాపీ. అది దాని కాపీ కొడితే ఈమె నడిపించింది. కనుక ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇంకోటి వీళ్ళంతా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ ఉన్నా వాళ్ళకు అవసరం లేదు. అది అంతకుముందు కమ్యూనిస్టులు ఉండొచ్చు, ఇప్పుడు తృణమూలు ఉండొచ్చు. కానీ మొత్తం హెల్మ్ ఆఫ్ ది అఫేర్స్ లో అన్నిట్లో కింద క్యాడర్ వరకు వాళ్ళే ఉన్నారు. సిపిఎం క్యాడరే ఇప్పుడు తృణమూల్ మీకు తెలిసిన విషయమే. మీరు అక్కడ వర్క్ చేశారు ఆ రాష్ట్రంలో కూడా. ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే తృణమూల్ కార్యకర్తలు అంతకుముందు సిపిఎం నుంచి వచ్చి అక్కడ ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడే ఎస్ఐగా ఉద్యోగం చేసి అదే జిల్లాలో ఎస్పీలుగా రిటర్న్. మన జనరల్గా తెలుగు సినిమాలో చూస్తున్నాం. ఒక జిల్లాలో పుట్టినవాడు అక్కడే అన్నీ అయిపోతుంది, సివిల్స్కి ఎంపీ అవుతాడు, తర్వాత అదే జిల్లా కలెక్టర్కి వస్తాడు. ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి మామూలుగా. అలాంటిది వాస్తవంగా మన సినిమాలో చూస్తే వెస్ట్ బెంగాల్లో జరిగింది. కనీసం 5-6 ఉన్నట్టు అలాగా ఎస్పీలుగా రిటైర్ అయిన వాళ్ళు ఒకే జిల్లాలో, ఏదో ఎస్ఐ గానో కానిస్టేబుల్ గానో ఉద్యోగం మొదలెట్టి.